హాయ్ అండి. ఈరోజు మనం దొండకాయ కొబ్బరి ఫ్రై చేసుకుంటున్నాం. వాటికి ఏమేమి కావాలో చెప్తాను రండి. ఇదిగోండి 1 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఇలా బారుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఒక 2 టీ స్పూన్లు ఏమో ఇవే, 1 టీ స్పూన్ ఏమో తాలింపులు, 1 అర టీ స్పూన్ ఏమో జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయ రేకలు, కొంచెం కొత్తిమీర. కావాలంటే మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇదిగోండి ఒక కొబ్బరి ఈ కప్పు ఉంటుంది కదా, దీంతో తరిగి పెట్టుకున్నాను నేను. అవి కొబ్బరికాయలు కాయలు సైజు ఉంటాయి కదండి, దాన్ని బట్టి నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను. ఇదిగోండి గరం మసాలా 2 స్పూన్లు పడుతుంది. ధనియాల పౌడర్ ఇది 2 స్పూన్లు పడుతుంది. 1 టీ స్పూన్ పసుపు అండి. సాల్ట్ 2 స్పూన్లు పడుతుందండి. అది మీరు తక్కువ తింటామంటే తగ్గించుకోవచ్చు. ఇదిగోండి కారం ఇది 2 స్పూన్లు పడుతుంది. నేనైతే 3 వేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి డీప్ ఫ్రైకి ఆయిల్. తయారు విధానం చూద్దామండి. గ్యాస్ వెలిగించుకుందామండి. ఇదిగోండి గిన్నె పెట్టుకుందాం, పోసుకుందామండి. దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇవి డీప్ ఫ్రై చేసుకుంటానికి, అందుకే అంత ఆయిల్ పోసానండి. భయపడద్దు మీరు. ఇదిగోండి ఆయిల్ వీట్ వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. అన్నీ ఒకసారి పట్టవండి, 2 టిప్పులుగా. ఇదిగోండి వేగిపోయినాయి. మరీ ఎక్కువగా చేసేసుకోకూడదండి, మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇదిగోండి కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట, మరీ ఎక్కువగా చేసుకోకూడదు. ఇప్పుడు వేరే దాంట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. ఆయిల్ అంతా ఇలా వడకట్టేసి తీసేసుకోవాలండి. మనం స్టైనర్లో కూడా వేసి తీసుకోవచ్చు. ఇంకా నా దగ్గర బెజ్జల గట్టు ఉంది కదండి, దాంట్లో తీసేసుకుందాం. ఇదిగోండి తీసేసుకున్నాం కదా, అన్నీ వేయించుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ వేరే దాంట్లోకి తీసుకోవాలండి. వేరే బాయిల్లో తీసుకోవాలి. వేరే ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం కూరకి ఎంత సరిపోద్దో అంతే ఉంచుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి వేరే దాంట్లో తీసేసుకున్నాము, వేరే ఒక గిన్నెలోకి ఆయిల్. ఇదిగోండి కొంచెమే, ఇదిగోండి చూసారా, ఒక 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది అంతే. తర్వాత ఎందుకంటే మనం ఈ డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అందుకని దాంట్లో తక్కువ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం గ్యాస్ వెలిగించుకుందామండి. ఆయిల్ ఎలాగా వీటెక్కే ఉంది కాబట్టి ఇప్పుడు తాలింపులు ఇవన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి తాలింపు గింజలు, తాలింపు దినుసులు అండి. ఇదిగోండి జీలకర్ర, ఇదిగోండి వేరుశనగకాయ గుళ్ళు, ఇవి కూడా వేసేస్తాను. వేసేసి వేగనిద్దామండి కొంచెంసేపు. ఇదిగోండి వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకొని 1 అర టీ స్పూన్ పసుపు అండి. మంట అయితే తాలింపు వేగేప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు, లేదంటే మాడిపోతుంది తాలింపు. ఇవ్వండి వేగిపోయింది కదా, మీరు కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇదిగోండి కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి ఇప్పుడు దీంట్లో వేసేసుకొని వేగనివ్వాలి. కొబ్బరి బాగా వేగాలండి, కొబ్బరి బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది కూర. ఇదిగోండి వేగిపోయింది కొబ్బరి. ఇదిగోండి చూడండి, ఇదిగో ఎలా పొడుపులాడుతుందో కొబ్బరి. అలా వేగాలండి, మరీ మార్చేయకూడదండి. ఇదిగోండి మీకు కనిపిస్తుందా, ఇదిగోండి
ఇదిగోండి ఇలా వేగాలి. ఇలా వేగితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందామండి. ఇవి వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. పసుపు ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు పడుతుందని చెప్పాను కదండి, నేను అంచనాగా వేస్తాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. సాల్ట్ వేసుకున్నాక అది చాలా టేస్టీగా ఉంటుంది. మంచి రసం, రసం అనే కాదండి, చింతపండు చారు అంటారు తెలుసా, మీకు ఐడియా ఉందా? చింతపండు చారు పెట్టుకొని కూడా అసలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎలా పొడి పొడిలాడుతుంది కర్రీ. ఇదిగోండి ఇలా ఒక 5 నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి వేగనివ్వాలండి. అప్పుడు మనం ఉప్పు అది వేసాం కదా, ముక్కకు పడుతుంది. ఒక 2 నిమిషాలు వేగింది అనగా మనం కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసుకోవచ్చు. చూసారా అసలు ఎంత బాగుందో. మనకి ఫంక్షన్లో పెడతారు చూసారా దొండకాయ ఫ్రై, ఆ స్టైల్లోనండి ఇది. కారం వేసేస్తున్నానండి నేను. ఇదిగోండి ఒక 2 స్పూన్లు కారం వేసేస్తున్నాను. ఇదిగోండి గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను. అంటే ఎండాకాలం కదండి, కొంచెం తక్కువ తింటే మంచిది. గరం మసాలా ఎక్కువ అయితే మన బాడీ బాగోదు కాబట్టి తక్కువ తింటే మంచిది. ఇదిగోండి ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచితే బాగుంటుంది, సరిపోతుందండి. కలుపుకుందాం. ఇదిగోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఫ్రై కాబట్టి మనం మూత పెట్టట్లేదు, దగ్గరుండే చేసేసుకుంటున్నాం కదండి, ఇంక అందుకని మూత పెట్టట్లేదు. చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్. చూడండి పొడి పొడి ఎంత బాగుందో. మన ఫంక్షన్లో పెడతారు చూడండి, ఆ స్టైల్లో చేసుకుంటున్నాము. అసలు టేస్ట్ కూడా అసలు చాలా బాగుందండి. స్మెల్ అసలు సూపర్ అదిరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు లైట్గా కొత్తిమీర ఇలాగా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో అసలు. చూస్తుంటేనే అది చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది అసలు కర్రీ. చూపిస్తానండి మీకు కూడా. ఇదండి చూసారా ఎంత స్మెల్ కూడా అదిరిపోతుంది, చాలా బాగుంది. దొండకాయ తినము అన్న వాళ్ళు కూడా మళ్ళీ అడిగి తింటారు ఈ కర్రీ. ఈ రకంగా చేయండి. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అది చాలా టేస్టీగా ఉందండి. మంచి చింతపండు చారు అంటారు తెలుసా, చింతపండు చారు పెట్టుకొని ఈ రకంగా ఫ్రై చేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఉంటానండి మరి, బాయ్.